ఎస్సీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు పొంగనూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు వార్డు మెంబర్లు నాయకులతో కలిసి స్థానిక కార్యాలయంలో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు దేశాయి ప్రకాష్, సిబి రెడ్డి, సుభాష్, సుగల్ భాషా, సద్దాం తదితరులు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేదికను అలంకరించినటువంటి ఫైర్మెన్ కమిటీ సభ్యులకు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి కార్యక్రమానికి ఎందుకు వచ్చామంటే పట్టణంలో ఉన్నటువంటి సమస్యలను మనము తెలుసుకొని వారి సమస్యలను మనము పూర్తి చేసే విధంగా అడుగులు వేసేదానికి ఒక అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. కాబట్టి పట్టణ ప్రజలు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ఉన్నటువంటి వారి వార్డుల్లో సమస్యలను గుర్తించి ఫైర్మెన్ కమిటీ కానీ అదేవిధంగా నాయకులకు, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాని మీద కఠిన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించే విధంగా ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా గత కొన్ని రోజుల నుండి ఎస్ఐఆర్ అనేటువంటి ఒక ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభం కావడం జరుగుతోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా మండల స్థాయి శిక్షణా తరగతులు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం మైనార్టీ ప్రజలను మభ్యపడుతూ వారి యొక్క ఓట్లు తొలగించడం జరుగుతుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పట్టణ ప్రజలకు కానివ్వండి, మైనార్టీ సోదరులకు కానీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తొలగించడం అనేది, ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో, అదేవిధంగా ఏదైతే డెత్ ఓట్లు ఉన్నాయో, ఏదైతే డబుల్ ఎంట్రీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా కళాఖండిగా తొలగించడం జరుగుతుంది. ఎవరైతే జెన్యూన్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ ఓట్లు తొలగించే ప్రసక్తే లేదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఒక్క ఓటు కూడా జెన్యూన్ ఓటుని తొలగించే ప్రక్రియ ఉండదు. దానికి మేము తోడుగా ఉంటాం. ఒక్క ఓటు కూడా తొలగించమని చెప్పి, జెన్యూన్ ఓటు తొలగించమని చెప్పి మేము బాధ్యత. కమిటీ మీద వేయద్దండి. మీరు కూడా దాంట్లో భాగం పంచుకొని మీ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా చోటు కూర్చుందాం. ఎవరి దగ్గరికి పోవాలో డిసైడ్ చేసుకొని, సార్ మా పనికి ఇది కావాలా, కాకపోతే వాళ్ళ ద్వారా కావాలన్నప్పుడు మనం ఇన్ఛార్జ్ జరిగిపోతాం. ఇన్ఛార్జ్ జరిగిపోతున్నా మాకు ఈ సమస్య ఉంది, దాని ఇబ్బంది కొంత రేపు ఎలక్షన్కి ఎట్లా పోయేది అనే విధంగా కూడా మనం పోయేసి అన్నగారిని మనం అక్కడికే పోయేసి, లేదా అన్న ఇక్కడికి వస్తే కూడా మనం తగిన సూచనలు ఇచ్చి పలానా వాటిలో ఎక్కువ సమస్యలు ఉన్నాయనేసి, అలాగే కూడా పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకుంటేనే మనము గిరి గారు చెప్పినట్టు మనం గతానికి కావాలి. ఎందుకంటే వాడు చేయలేదు పట్ల అంటే మనం రేపొద్దునే మొత్తం బూతులు తేల్చి వస్తుంది. కావున పాతోడిలో ఏదైతే ఇదేంటే లోకల్ బాడీ, ప్రతి ఒక్క ఓటు మనకి కీలకం అవుతుంది. ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క ఓటును కూడా మనం దొంగ తీసుకోవాలా, వాళ్ళ ఓట్లు ఎట్లా వాళ్ళు పోతాయి, మన ఓట్లు మనం ఎట్లా చేసుకోవాలా అనే ప్లాన్ చేసుకుంటే కన్నా తప్పకుండా కూడా మనం సక్సెస్ అవుతాము. గిరి గారు చెప్పినట్టు చైర్మన్ సీట్ కూడా మనం కూర్చోవచ్చు. కావున మీరు కాక, మీ ఇంట్లో వాళ్ళు కాక, మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ ప్రతి ఒక్క వార్డులోన తెల్లారితో మేము కూడా తొందరలోనే శుభోదయం అనే ప్రోగ్రాం పెడతాం. ప్రతి ఒక్క వార్డుకు తిరుగుతాం. హనుమంతరాజు నుండి స్టార్ట్ చేస్తాం ప్రతి ఒక్క వార్డుని కూడా. ఎందుకంటే అప్పట్లో కూడా మన రామకృష్ణారెడ్డి కాలం నుండి కూడా అక్కడ నుండినే స్టార్ట్ అవుతుంది. ఏ ప్రోగ్రాం పెట్టాలన్నా కూడా అక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ పోయేసి బీజేపీ వాళ్ళతో కలుపుతున్నాం, కూటమి నాయకులతో జనసేన కలుపుతున్నాం. ప్రతి ఒక్కరితో మనము టీడీపీ వాళ్ళతో అందరూ కూటమి నాయకులతో కలుసుకొని డోర్ టు డోర్ పోయేసి సమస్యలు పరిష్కారం, అక్కడికడిగే సమస్యలు పరిష్కారం అయితే కూడా ఉంటాయి, అక్కడే చేద్దాం. ఇంకోటి సరి గురించి చెప్పారు. సరి గురించి కూడా ఇప్పుడు దేశంలోనే పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. సరే అంటే పెద్దలు చెప్పినారు, ఆల్రెడీ 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కు, ఎందుకంటే ఓటు హక్కు చాలా కీలకమైనది. దాన్ని తప్పకుండా కూడా
మీ పిల్లలు ఉంటే ఏవైతే మీ బంధువుల పిల్లలు ఉంటే కూడా తప్పకుండా 15 నుండి రేపు నెల జూలై 14 తరగతి ఓట్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే 2002 తర్వాత పెళ్ళైన వాళ్ళు ఎవరైనా లేడీస్ ఉంటే కూడా వాళ్ళ అత్తగారికి వెళ్ళిపోతే వాళ్ళ ఓట్లు కూడా తీసేయచ్చు. ఒకటి ఇక్కడుండి ఓట్లు ఇక్కడ ఉండి వేరే చోట ఇప్పుడు వాటర్ వేరే ఊరికి పెట్టి దాని కదా వేరే టౌన్లో నడవటం కూడా ఆ ఓట్లు అక్కడే ఉండదు. పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం గురించి పెద్దలు చెప్పారు. ఇదివరకు వివరించారు. ఎస్ఐఆర్ గురించి వివరించారు, క్లస్టర్ సమస్యల గురించి వివరించారు. ఎస్ఐఆర్ అనేది డబుల్ ఎంట్రీస్ కానీ ఇంత గతంలో ఏమన్నా పొరపాట్లు జరిగింటే వాటిని తీసే ఉద్దేశంతో పెట్టారు. కానీ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనే ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ని తీసుకొని రాలేదు. ఓటర్ కార్డు మన డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఎవరిని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా మనం ఉన్నాం. చాలా చదువుకొని టీచర్లు అడుగుతానన్నాను, మా విద్యాసారంటే కదా అని. ఒక చదువుకొని టీచర్కి అనుమానం క్రియేట్ అయ్యే విధంగా అపోహలు క్రియేట్ చేశారంటే దీని మీద ఎంత అపోహ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, స్పెషల్ ఇంటివ్యూ రివిజన్ అంటే ఒకసారి రివిజన్ చేసుకోవడం, మనం ఉన్నామా లేదా, ఎవరన్నా చనిపోయినట్లు తీసేయడం, కలుపుకోవడం. 18 ఏళ్ళు కంప్లీట్ అయ్యింటే ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటర్స్ డే అనేది ఒకటి జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో అది ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. మన కొత్తగా యువజన ఓటర్లని నమోదు చేసుకోవడం అనేది దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది. ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది ఎస్ఐఆర్ని, ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఎస్ఐఆర్ అనేది తీసుకొచ్చిండేది, ఎస్ఐఆర్ అనేది చేస్తుండేది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘంకి ప్రభుత్వాలకి ముఖ్యంగా పార్టీలకు సంబంధం ఉండదు. పార్టీకి ఆపాదించి మనకు చెడ్డ పేరు తెస్తే దాన్ని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొని పోయి పార్టీకి సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ చేస్తాడు ఇది అని చెప్పి తీసుకొని పోవాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలుగా మన పైన ఉంది. అలాగే ఒక వార్డులు మనకు 31 వార్డులు ఉన్నాయి. అన్నగారు చెప్పారు, క్లస్టర్లుగా బూతులుగా డివైడ్ చేసుకోవడం. ఆత్మీయ సమావేశంతో పాటు దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎంత అవకాశం ఉంటే అంత మనం అందరం ప్రతి ఒక్క వార్డు టైం టేబుల్ డిసైడ్ చేసుకొని రెగ్యులర్గా అందరం సమావేశం అవుతా, కలుస్తా, ఒకరినొకరు పరిచయాలు పెంచుకుంటా, పరిచయాలు కాదు ప్రజల్లో ప్రజల మధ్యలో ఉంటేనే మనకు అవకాశం, ఎవరైనా సరే ఆశావాహులు ఉంటారో వాళ్ళకి అవకాశం వస్తుంది. మనము అంత కష్టపడిన శ్రీకాంత్ అనే విషయం మనం చూసాం కుప్పంలో. ఆయన ఏం చెప్తున్నారు, కొన్ని వార్డులు కష్టపడటం లేదు, రిజల్ట్ సరిగా రావడం లేదు. ఎంత కష్టపడినా కూడా ఒక టైంలో ఆయన సైలెంట్గా ఉండేసరికి ఇబ్బంది వస్తుంది. ఈ 3 నెలలు మనకు చాలా ఇంపార్టెంట్. నిన్న సమావేశంలో ఆయన చెప్పారు జూలై ఆగస్టులో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి 31 వార్డుల్లో కూడా గతంలో మనం